నారా లోకేష్ స్థాయికి మించి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని హిందూపురం నియోజకవర్గ పరిశీలకులు వల్లివేడు రాజారెడ్డి విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లోకేష్ స్థాయి ఓటరుకి ఎక్కువ, వార్డు మెంబర్కు తక్కువ అని మండిపడ్డారు. పెద్దిరెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని అన్నారు. ఈరోజు వాడు వీడు అని మాట్లాడిన లోకేష్ ఇంతసేపు గారు అంటున్నా, ఏ ఎలక్షన్ గెలిచావా? ఒక ఓటర్కు ఎక్కువ, ఒక వార్డు మెంబర్కు తక్కువ. ఒరిజినల్ బతుకు నీదంటే అది. నీ బతుకు గురించి ఏ రోజున ఆలోచించావా? పాపాల పెద్దిరెడ్డా ఏం పాపాలు చేశాడయ్యా? లిస్ట్ అవుట్ చేస్తున్నావా? నువ్వు మీ నాయన పోయేసి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ప్రతి ఊరు వాడ పోయేసి నెత్తి నోరు పాపాల పెద్దిరెడ్డి అంటున్నారే. ఆయన నిదర్శనం ఏంటంటే కొన్ని వందల కోట్లని సొంత నిధులు ఖర్చు పెట్టి గుళ్ళు, చర్చిలు, మసీదులు ప్రతి ఒక్కరికి 30 ఏళ్లుగా దానాలు చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా, వాళ్ళ తమ్ముడు భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా కొన్ని వేల బోర్లు వేసి కొన్ని లక్షల మందికి త్రాగునీళ్ళు కరిగించుండారు. ఇంత గొప్పోళ్ళని ఈరోజు ఉదాహరణ ఒకటే, పెద్దిరెడ్డి రామచంద్ర రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు అంటారా, లేకపోతే పెద్ద ఆయన అంటారా? ఏ పిల్లోడిని అడిగినా, ఏ ఊరు వాడ ఏ పిల్లోడిని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా, ఎవరిని అడిగినా పెద్ద ఆయన అంటారు. మీ నాయన ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు, మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. పెద్ద ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఎందుకు సంపాదించుకోలేకపోయినాడు మీ నాయన? ఒక పెద్ద ఆయన పేరు ఎందుకు సంపాదించుకోలేకపోయినాడు?